మా యానివర్సరీ కదా అని కేక్ చేయడం స్టార్ట్ చేశాను. ఎప్పుడూ చేసే మెజర్‌మెంట్స్‌తో కాకుండా యానివర్సరీ కదా ఇంకా మంచి కేక్ చేద్దామని ఒక యూట్యూబ్ వీడియో చూస్తూ చేశాను. మెజర్‌మెంట్స్ తేడా కొట్టేశాయి. ఈ వెనిల్లా బీన్స్ యూజ్ చేసి వెనిల్లా కేక్ చేశాను. వెనిల్లా ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ ఎక్స్‌పెన్సివ్ స్పైస్ ఇన్ ద వరల్డ్ అని చదివాను. కానీ మనకి వెనిల్లా ఎసెన్స్ ₹20, ₹30 కూడా వస్తది. సింథటిక్ ఫ్లేవర్స్, ఆర్టిఫిషియల్ కలర్స్ యూజ్ చేసి వెనిల్లా ఎసెన్స్ చేస్తారు. సర్లే అప్పుడప్పుడు తినడం వల్ల ఏం కాదేమో. కానీ నాకేంటంటే ద మోస్ట్ రా ఇంగ్రీడియంట్ ఏదైతే దొరుకుతదో దాంతో కుకింగ్ చేయాలని ఇంట్రెస్ట్. ట్రూ న్యాచురల్ వెనిల్లా ఎసెన్స్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనిపించింది. 2 బీన్స్ వాక్యూమ్ ప్యాకింగ్ చేసొచ్చింది. అందులోని స్మెల్ బయటకొస్తుంది. చాలా బాగుంది స్మెల్ అయితే. అప్రాక్సిమేట్‌గా 3/4 పాడ్‌లో ఉన్న బీన్స్ అన్ని యూజ్ చేశాను. కేక్ బేక్ అవుతున్నప్పుడు కూడా మంచి స్మెల్ వచ్చింది. చాలా బాగుంది ఆ వెనిల్లా ఫ్లేవరు. కాకపోతే వెట్ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ అవడం వల్ల కేక్ టెక్స్చర్ పాడైంది. 2 మంత్స్‌గా మా ఇంట్లో ఎవరు తినట్లేదు ఆ చాక్లెట్. అది కూడా కేక్ మీద వేసాను. ఇంకా 1 అవర్ అయినా బేక్ అవ్వట్లేదు. కిందంతా మాడిపోయింది. పైనంతా వాటర్ లాగే ఉంది. సర్లే కిందది మాడిపోతే పైనదన్నా తినొచ్చని అలా ఉంచేసాను. కానీ టెక్స్చర్ పొడి పొడిగా వచ్చేసింది. చివరికి కేక్ కాకుండా ఒక మంచి డిజర్ట్ ఐడియా వచ్చింది. బయట నుంచి వెనిల్లా ఐస్ క్రీమ్ తెప్పించి ఆ ఫ్లాప్ అయిన కేక్‌ని, ఐస్ క్రీమ్‌ని లేయర్స్‌లా పెట్టాను. రోస్టెడ్ నట్స్ యాడ్ చేసి దాన్ని ఫ్రీజర్‌లో పెట్టాను. అసలు ఇంత మంచి డిజర్ట్ నేనైతే ఎప్పుడూ తినలేదేమో. ఆ డిజర్ట్ తింటుంటే వాఫిల్ విత్ ఐస్ క్రీమ్ తిన్నట్టు, కొంచెం ఆప్రికాట్ డిలైట్ తిన్న ఫీలింగ్ కూడా కలిగింది. చాలా బాగుంది డిజర్ట్ అయితే. ఫెయిల్యూర్ వల్ల నాకు ఒక మంచి డిజర్ట్ రెసిపీ వచ్చింది. కేక్ టెక్స్చర్ అయితే పాడైంది కానీ టేస్ట్ అయితే చాలా 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 బాగుంది. తినడం స్టార్ట్ చేసాక ఆపాలి అని అయితే అనిపించలేదు. చాలా బాగుంది. ఆ 2 వెనిల్లా పాడ్స్ అమెజాన్‌లో ₹349 కొన్నాను నేను.